ఇటీవల రష్మిక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇన్నాళ్ల జీవితంలో మీకు గుర్తుండిపోయిన మధుర జ్ఞాపకం ఏంటి అనే ప్రశ్న రష్మికకు ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ 2016 డిసెంబర్ 30 ఆ రోజును నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నా తొలి సినిమా కిరాక్ పార్టీ విడుదలైంది ఆ రోజే. ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది. ఆ సినిమాతో కన్నడలో బిజీ అయ్యాను. నా టాలీవుడ్ డెబ్యూ చెలో సినిమా ఛాన్స్ నాకొచ్చిందంటే కారణం కిరాక్ పార్టీనే. ఆ సినిమా చూసే చెలోలో నన్ను తీసుకున్నారు. ఆ తరువాత నా కెరీర్ సమూలంగా మారిపోయింది. ఇప్పుడంతా నన్ను నేషనల్ క్రష్ అంటున్నారంటే దాని వెనక కిరాక్ పార్టీ సినిమానే ఉంది. అందుకే ఆ సినిమా విడుదల డేట్ నాకు ప్రత్యేకం అంటూ గుర్తు చేసుకున్నది అందాల రష్మిక. ఇప్పుడు రష్మిక టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో నంబర్ 1 హీరోయిన్గా చలామణి అవుతుంది. యానిమల్, పుష్ప సిరీస్ సినిమాలతో రష్మిక తన వైవిధ్యమైన నటనతో సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతుంది.